మనం ఇండియా నుంచి ఒక కంటైనర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో నేను చెప్తాను. వీడియోని లైక్ చేసి ఫాలో చేసేయండి. యూజువల్ ఇలాంటి ప్రొడక్ట్స్ గురించి ఎవరు మాట్లాడరు, కానీ డైరీ ప్రొడక్ట్స్ లో కూడా మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. ఇండియాలో ఎస్ఎంపీని తయారు చేసే వాళ్ళు అమూల్, మదర్ డైరీ, హ్యాట్సన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా స్కిమ్డ్ మిల్క్ డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేస్తారు. ఇలాంటి పెద్ద పెద్ద డైరీ మ్యానుఫ్యాక్చర్స్ అందరి దగ్గర కూడా మనం సోర్స్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మార్కెట్ లో ఎస్ఎంపీ బల్క్ ప్రైసింగ్ లో 1 kg 250 రూపీస్ దాకా కాస్ట్ ఉంటుంది. మనం టార్గెట్ చేయాల్సిన కంట్రీస్ యుఏఈ, సౌదీ అరేబియా, ఒమాన్, బంగ్లాదేశ్ మరియు చైనా అండ్ యూరోపియన్ కంట్రీస్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కంట్రీస్ అన్ని కూడా డైరీ ఇంపోర్ట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి. సో ఇప్పుడు ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్ వస్తే ఒక కంటైనర్ లో 20 టన్స్ పడతాయి కాబట్టి 20,000 into 250 అనమాట. పర్చేస్ కాస్ట్ వచ్చేసి 50 lakhs వరకు అవుతుంది. సో మన మిల్క్ పౌడర్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ లో మినిమం 310 రూపీస్ per kg వరకు అమ్మొచ్చు. అంటే టోటల్ గా ఒక కంటైనర్ కి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 62 lakhs వరకు ఉంటుంది. సో మన గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 12 lakhs ఉంటుంది. అండ్ దీనిలో ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్ట్, కస్టమ్ క్లియరెన్స్, డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఒక 3 lakhs తీసేసినా కూడా మినిమం మనకి 9 lakhs వరకు ఒక కంటైనర్ కి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో డైరీ ప్రొడక్ట్స్ లో ఎంత ప్రాఫిట్ ఉందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఇలాంటి హైలీ పొటెన్షియల్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ గురించి డీటెయిల్ గా నేర్చుకోవాలన్నా అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ గురించి ఎండ్ టు ఎండ్ నేర్చుకోవాలన్నా కూడా ఫాలో చేసి లింక్ అండ్ కామెంట్ చేయండి. మన అప్కమింగ్ 2 days బూట్ క్యాంప్ లింక్ మీకు పంపించేస్తాను.